మా పిల్లలైతే క్యారెట్ అస్సలు తినరండి. కాకపోతే మనం వదిలేయలేం కదా, హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి వాళ్ళకైతే పొద్దున్న లంచ్ బాక్స్‌లోకి క్యారెట్ రైస్ అయితే చేసి పంపించాను. ఇంకా అలా బాక్స్ ప్యాక్ చేస్తుంటే ఈరోజు మమ్మీ, డ్యాడీ మాకు క్యారెట్ రైస్ చేసింది డ్యాడీ అని చెప్పారనమాట. అంతేలే మీ పిల్లలకైతే రకరకాలుగా అన్నీ చేసి పెట్టుకుంటావు, నాకైతే ఎప్పుడు ఆ పప్పు, పప్పుచారులు, పచ్చళ్ళు ఇవే చేసి పెడతావు అని చెప్పి ఒక డైలాగ్ అయితే వేసేసారు. సరేలే ఎందుకు వాళ్ళకే కదా చేసింది, మీకు కూడా కొంచెం వెరైటీగా చేసి పెడతాను అని చెప్పి ఇంకా మాకు మా వారికైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నామనమాట. నేను బండి మీద స్టైల్ లాగా రకరకాల ఎసెన్స్‌లు అవి ఇవి సోయా సాస్ ఇలాంటివన్నీ ఏమి వేయనండి. ఓన్లీ ఇంకా బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఉల్లిపాయ వేసి వేగిన తర్వాత ఇంకా ఎగ్ కూడా వేసి వేగిపోయిన తర్వాత అందులో ఇంకా ఉప్పు, కారము ఇంకా మర్చిపోయానండోయ్, ముందే కొంచెం ఎగ్ వేసే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానులేండి. ఇంక ఇవన్నీ వేగిన తర్వాత ఇంకా మనం రైస్ ఆల్రెడీ వండి పెట్టుకుంటాం కదా, ఇంకా రైస్ కలిపేసి ఇంక ఇలాగంతా మిక్సింగ్ చేసేసుకొని వేడివేడిగా హాట్ బాక్స్‌లో పెట్టుకొని షాప్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాననమాట. అంటే ఇది 1 పాట్ మీల్ కాబట్టి ఇంకా షాప్ దగ్గరికి తీసుకెళ్ళిపోయానులేండి. ఇంకా అక్కడే నా ఫోన్‌లో ఏది మిస్ అవ్వకపోయినా ఉమ్మడి కుటుంబం అయితే అస్సలు మిస్ అవ్వననమాట. ఇంకా సీరియల్ పెట్టుకొని చూస్తూ మా వారు నేను అలా కబుర్లు చెప్పుకుంటూ తినేసామనమాట. ఇదండి ఇంకా శ్రీవారితో కబుర్లు చెప్పే ఛాన్స్ వస్తే మనం అస్సలు మిస్ చేసుకోం కదా. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చితే